వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఏకాదశి. ఈరోజు ఆరుద్ర నక్షత్రం అండి. అదేవిధంగా ఈరోజు శుక్రవారం ఆరుద్ర నక్షత్రం వచ్చింది, శివ నక్షత్రం. ఈరోజు మనము హరిహరుల నామాన్ని జపించాలి. శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివాయ నమః అనే మనకి విష్ణు సహస్రనామంలో ఉంటుంది అండి. అలాగే శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిపే ఉంటారు అండి. శివుడు వేరు కాదు, విష్ణుమూర్తి వేరు కాదు. సో ఈ నామాన్ని మనం జపించడం వలన మనలో ఉన్న అశాంతి దూరమైపోతుంది, అజ్ఞానం దూరమై జ్ఞానం ప్రసాదించబడుతుంది. అలాగనే మనలోని అంధకారం అనేది తొలగించబడుతుంది. ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః. ఈ నామాన్ని ఖచ్చితంగా అందరూ జపించండి. మనలోని ఆలోచనల్ని మనం గెలవాలి. ఎప్పుడు కూడా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళడం, ఎవరో ఏదో అవమానాలు అంటున్నారని, ఎవరో ఏదో మన గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉండడం వలన మన జీవితాన్ని మనమే కోల్పోతాము. ఎవరిని పట్టించుకోవద్దు. మన జీవితం మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. మనలో ఉన్న డిప్రెషన్ని మనం గెలుచుకోవాలి. మనలో ఉన్న అశాంతిని మనం గెలవాలి. మన మనసును ఎప్పుడు ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకోవాలి. దీనికి చిన్న కథ అండి. ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక రైతు మంచిగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. మంచిగా ఇల్లు కొంటాడు, పొలాలు కొనుక్కుంటాడు, మంచిగా అభివృద్ధి చెందుతాడు. ఇతన్ని చూసి అందరూ కూడా అసూయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇతను మంచిగా అన్ని సంపాదించుకుంటున్నాడు, అతని పిల్లలు కూడా మంచిగా జాబ్ చేస్తున్నారు అని చెప్పేసి అతనితో గొడవలు పెట్టుకోవడం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అయినా కూడా అతను ఎప్పుడు ఏది పట్టించుకోడు. ఇక ఒకరోజు వాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని ఊర్లోంచి తరిమి కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా కూడా ఆయన అదేమీ పట్టించుకోకుండా ఉదయాన్నే లేచి మంచిగా స్నానం చేసి పూజ చేసుకొని పొలంలోకి వెళ్ళి వ్యవసాయం చేసుకొని దినదిన అభివృద్ధి చెందుతూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ తమ్ముడు అటుగా వెళ్తూ అన్నయ్యను అడుగుతాడు. అన్నయ్య, నువ్వు నేను ఒకేసారి విడిపోయాము. తల్లిదండ్రుల ఆస్తిని మనం సమంగా పంచుకున్నాం, కానీ నువ్వు మాత్రం మంచిగా అభివృద్ధి చెందావు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని నాలుగింతలు చేశావు. నేను మాత్రం ఉన్న ఆస్తి పోగొట్టుకొని ఇలా అయ్యాను ఎందుకు అన్నయ్య అని అడిగితే అప్పుడు తన సమాధానం చెప్తాడు. నువ్వు వేరే వాళ్ళు ఇల్లు కొన్నారని ఇల్లు కొనడం, బంగ్లాలు కొన్నారని బంగ్లాలు కొనడం, బండి కొన్నారని బండి కొనడం, అలా నీ ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నావు. నేను అలా కాదు. నేను నాలాగే ఉండాలి అనుకున్నాను. నేను నన్ను గెలవాలి అని అనుకున్నాను. నేను ఇతరుల కన్నా కూడా నన్ను నేను గెలిస్తే ముందుకు సాగుతాను అని నమ్మి అలా నన్ను నేను గెలుచుకొని చూపించాను. అందుకే నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి చెప్తాడు. ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే డబ్బు ఉంటేనే అన్నీ ఉన్నాయి గొప్పవారు అని అనుకుంటారు. డబ్బు ఉంటే గొప్పవారు కాదండి, మంచి మనసు ఉంటేనే గొప్పతనం అనేది ఉంటుంది. ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా మనం చీపురు ఇంటిని ఊడ్చుకోనికి వాడతామండి. అలాగే మురము అంటే చాటను మనం దవస ధాన్యాల నుంచి దుమ్మును మట్టిని వేరు చేయడానికి చాటను వాడుతూ ఉంటాము. ధాన్యాన్ని క్లీన్ చేసుకోవడానికి ఆ చాట అనేది వెదురు బొంగుతో తయారై ఉంటుంది. అలాగే మనం రోలును కూడా మనము ఆహార పదార్థాలను పచ్చళ్ళు కానీ ఏదైనా ధాన్యాలు కానీ దంచుకోనికి మనం వాడుతూ ఉంటాము. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు అని చెప్పేసి మన సాంప్రదాయంలో ఉంది. అలాగే వైజ్ఞానికంలో కూడా మనం ఆ చాటను ఎప్పుడైతే తొక్కుతామో వెదురు బొంగుతో చేసింది దాన్ని తొక్కడం వలన అవి కాళ్ళకి పుచ్చుకొని మనకు రక్తం వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది వైజ్ఞానికంగా నిజమే. అదేవిధంగా మన కాళ్ళ మట్టి ఆ చాటలో పడి మనం ఏదైతే చెరుగుతూ ఉంటామో అది అందులోకి అంటుకుంటుంది కాబట్టి అది సాంప్రదాయం ప్రకారం వద్దు అని చెప్పారు. అలా చేయడం వలన అపవిత్రం అయిపోయి లక్ష్మీదేవి అనేది ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, అనారోగ్య సమస్యలు అనేది వస్తాయి. ఇదంతా వైజ్ఞానికంగా నిజమే, అలాగే మన సాంప్రదాయం ప్రకారం కూడా నిజమే. ఇక ఈరోజు తారాబలం అండి. ఆరుద్ర నక్షత్రం ద్వితీయ నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖామూల నక్షత్రం వారికి సాధక తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి పరమమిత్ర తార, పుష్య అనురాధ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. కుటుంబంలో ఐక్యత కోసం, అదేవిధంగా పితృదోషాలు తొలగిపోయి పూర్వార్జిత కర్మఫలం అనేది తొలగిపోవడం కోసం రేపు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి
నువ్వుల నూనెతోని దీపాన్ని వెలిగించండి. అలా వెళ్ళడం కుదరని వారు ఇంట్లోనే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. రేపు వీలైతే గోవుకి ఆకుకూరలు కానీ, మంచినీళ్ళను తాగిపించడం కానీ చేసి 5 ప్రదక్షిణలు చేసుకొని వస్తే మంచిది. ఈరోజు సాయంత్రం బియ్యం పిండితో చేసిన 2 ప్రమిదల్లో నెయ్యితో దీపాన్ని వెలిగించి శివుడు ముందు కానీ, లేదంటే లక్ష్మీదేవి ముందు కానీ పెట్టాలి. ఒకవేళ పరమేశ్వరుని ముందు ఈ దీపాన్ని పెడితే శివ దారిద్ర దహన స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఒకవేళ లక్ష్మీదేవి ముందు బియ్యపిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ విధంగా ఈ పూజను ఆచరించడం వలన ఇంట్లో ఉన్న అలక్ష్మి అనేది దూరమైపోతుంది. అలాగే చేసే వృత్తిలో ప్రగతి ఏర్పడుతుంది. ఇక ఈరోజు వాస్తులో భాగంగా ఆగ్నేయంలో వంటగది, అలాగే మనకి ఈశాన్యంలో పూజ గది ఉండాలి అని చెప్పేసి మనకి వాస్తుశాస్త్రంలో ఉంది అండి. చాలామంది నైరుతిలో దవస ధాన్యాలు ఉంచాలి, కానీ నైరుతి పడమటిలో దేవుడి గదిని పెడుతున్నారు అండి. అలా చేయకూడదు, అలా పెట్టకూడదు. అలాగే వాయవ్యంలో వంటగది కొంతమంది పెడుతున్నారు. అలా పెట్టినప్పుడు తూర్పు చూసే వండాలి. అదేవిధంగా ఉత్తరం తూర్పు నుండి వెలుగు వచ్చేలాగా ఉండాలి. ఒకవేళ ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదు, లోకి వెళ్ళడం, సూసైడ్ థాట్స్ లాంటివి వస్తున్నాయి అంటే ఆ ఇంట్లో ఆ వాస్తును సరిచేసుకోండి. నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిని పెట్టకండి. లేదంటే ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోండి.